నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుందా? సర్కారు ఆర్టీసీని గుదిబండగా భావించి బరువు దించుకోవాలని చూస్తుందా అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయట. బస్ భవన్ దిక్కు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి ప్రైవేటీకరణకు దర్వాజులు కుల్లబెడుతుండ్రన్న గుసగుసలీన వస్తున్నాయట. ఆర్టీసీ అంటేనే గుదిబండ లెక్క అయింది. దాన్ని ఎట్లయినా మన మెడల మీదకెళ్ళి దించుకోవాలని సర్కారు ఇకమత్ చేస్తుందని ఇడికిడి. అందుకే ప్రైవేట్ వాళ్ళను సంస్థలకు పిలిచి వాళ్ళకి అప్పచెప్తే ఆ తర్వాత తిప్పలేవో వాళ్ళే పడతారన్నట్టు చూస్తుండ్రట. కాలుష్య నివారణ పేరు మీద 3000 ఎలక్ట్రిక్ బస్సులను హైర్ చేసుకొని డ్రైవర్లు కండక్టర్లు అంతా ప్రైవేట్ సిబ్బందినే పెట్టుకోవాలని చూస్తుందట. డీజిల్ బస్సులు నడపబట్టి భారం బాగా పెరుగుతుంది. అదే ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఖర్చు తక్కువ అవుతుంది. ప్రైవేట్ మెయింటెనెన్స్కి ఇస్తే మనకు దాని మెయింటెనెన్స్ తప్పుతుంది. అట్లా ఖర్చు తక్కువ చేసుకోవచ్చు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కార్మిక సంఘాలతోటి లొల్లు ఉండదు, విలీనం కూడా చేసే అవసరం ఉండదు. దాన్ని అటకెక్కియవచ్చు. మన చేతులకు మట్టి అంటకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొచ్చు అన్న ఇకమతుల సర్కారు ముందడుగేస్తుందని మాట్లాడుకుంటారు ఆర్టీసీ వాళ్ళు. దీంతో ఉద్యోగుల లోపల టెన్షన్ షురువైంది. సర్కారు ప్రైవేటీకరణ మీద ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. మరి చూడాలి ఏమవుతుందో.